రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. తమ ఎంపీ ఆదికేశవ నాయుడిని కొనుగోలు చేసి ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం నీతిమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను కూడా కొనేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటివేమీ కుదరబోవని బాబు చెప్పారు. ముఖ్యమంత్రి బరిదెగించి ఎంపీని చేసి నెక్స్ట్ డే టీటీడీ బోర్డు చైర్మన్ ఇస్తారు. ఎంత దారుణం అండి ఇది, ఎంత అవినీతి అండి. కనీసం ప్రజలు ఏమనుకుంటారో సిగ్గుపడకుండా మేము ఏమి చేసినా ప్రజలు ఏమి చేయలేరు, నిస్సహాయాలు, ఏమైనా చేస్తామని ధైర్యంతో మీరు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అదే మరి మన రాష్ట్రంలో కూడా చాలా జరిగాయి. ఇవన్నీ రేపు మీతో మాట్లాడతాం. అంటే వాళ్ళ ఉద్దేశం రేపు కూడా మా ఎమ్మెల్యేలని ఇద్దరు ముగ్గురు కొని రానేయకుండా చేసేది చేయాలనుకుంటున్నారు. అది వాళ్ళకి సాధ్యం కాదు. మా వాళ్ళ కదా టీఆర్ఎస్ని, అది మంచి పద్ధతి కాదు. నాకు కూడా ఊహాగానాలు చాలా మంది చెప్పారు. అంటే మేము డబ్బులతో ఏమైనా చేయగలుగుతాం, ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేసినా లెక్కలేదు అనే దాంతో పోయినప్పుడు మీకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తున్నారు.